టైం వచ్చేసి ఈవినింగ్ 6:05 అయిపోతుంది. యాక్చువల్లీ ఈరోజు వీడియో రాలేదు. ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఎందుకంటే మేము వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఈరోజు షూటింగ్ చాలా ఘోరంగా లేట్ అయిపోయింది. ఇది ఏం షాప్ ఇది దోశ పిండి రేపు పొద్దుటికి. ఇది వచ్చేసి వంకాయలు. ఇవి ఎక్కడి వంకాయలు? మనవి కూడా ఉండే రెండు మనవి కూడా అటాచ్ చేసి చేయాలి. మనవి కూడా కలిపేసేది. ఏం జుట్టు పోసుకున్నాం. పచ్చి ఉంది తలస్నానం చేసి పొద్దున స్నానం చేసి షూటింగ్ మొత్తం అయిపోయిందా కట్టినా ఉన్నావా? షూటింగ్లో జుట్టు పోసుకుంటే సప్న పెరిగి జుట్టు పోసుకున్నా అందుకని జుట్టు క్లబ్బర్ కట్టుకుని ఇప్పుడు వచ్చి పోసుకున్నా. అయిపోయినాయా తోముడన్ని? అయిపోయినాయి. యాంచులు రాయలు ఇప్పుడు ఏం కర్రీ వండుతురు? ఇంకేమైనా వండుతురా? ఇప్పుడు అది ఒకటే కూర వంకాయ. నిన్న నైట్ది కొంచెం క్యాప్సికమ్ కూర ఉంది. ఈరోజు అన్నీ అయింది కదా మనకి. అది కూడా ఉందా? అది కొంచెం ఉంది. ఇంకా ఇప్పుడు కొంచెం వండితే సరిపోతుంది. అందుకని కొంచెమే వండుతున్నాం, ఎక్కువ వండుతుంది. ఓకే డన్. యూ క్యారీ ఆన్. నాని హాయ్ బేటా. గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నావు నాన్న? దొడికాడికి నువ్వెందుకురా? పాలు వెండుకొని వస్తాం రా. నువ్వు పాలు వెండొద్దురా. ఒక పిల్ల నిన్న చూసినావు కదరా. మళ్ళా చూస్తావా? ఇక చెప్పండి నీ దగ్గరికి వస్తాడు. తీసుకో. అయ్యో నవ్వుతా ఉండు వాడు. చలో పోదామారా. శిరీష ఏమంటున్నావు? ఆలుగడ్డ కూర వండుతారా? వంకాయ ఆలుగడ్డనా? మరి నాన్న తినడు కదా. డాడీకి బెండకాయ కూర ఉంది బావా. ఓన్లీ మనకేనా? రైట్. అట్లా ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు వంకాయలు వేస్ట్ చేయదు. ఇట్లా ఎందులో ఉన్నా కలిపేసేయాలి. అట్లా కలిపేస్తే జర బాగుంటుంది. ఇగో ఇది అట్లా మైదా పిండి అట్ట సప్న. మైదానేనా? ఏం పిండి ఇది? మైదా పిండి అట్ట నాన్నగాని పెట్టేది. ఇలా ఒక్క రోజు తినరు మళ్ళీ రేపు రోజు తినరు. ఇక హలో మేడం ఇక నువ్వు తింటేనే దొరికిపోతా, లేకపోతే దొరికిపోతుంది. రైట్. వీళ్ళకు కూరగాయలు ఎక్కువ వండి పెట్టాలట టిఫిన్లో. ఇది వచ్చేసి ఇది ఏందో తెలియదు, రుబ్బి పెట్టిరు. ఏంది ఇది? ఏం పప్పు? మినపప్పు. దేనికోసం? దోశల కలుపుకోనికి. ఇది వచ్చేసి క్యాప్సికమ్. దీని కింద వచ్చేసి బెండకాయ. ఇది వచ్చేసి ఈరోజు షూటింగ్లో చేసిన రైస్. అది వీడియోలోనే చూడాలి. ఇక మాకైతే అంగన్వాడీ నుంచి వచ్చినాయి. కానీ ఇది ఎప్పుడు మా తెలంగాణ కాబట్టి మాకు తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది. ఇదేనా తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ. దాని తర్వాత ఏం లేదు సప్న. ఇక్కడ ఎన్ని వస్తాయి ఇవి? 1 మంత్కి 16 ఇస్తారు. 1 మంత్కి 16? చాలా. సరే ఓకే. ఐఎమ్ గోయింగ్ టు. హలో నేను పోతున్నా. బాయ్. వద్దురా బాబాయ్ దగ్గర. నువ్వు బాబాయ్ దగ్గర. వద్దు నాన్న, నేను పాలు విండుకొని వచ్చాక లేట్ అవుతుంది నాన్న. ఈ జనరేటర్ తీసుకోపోలే ఇక వీళ్ళు. దీన్ని డక్కనే సప్నా. అయ్యో ఇలా డీజిల్ పోసేది, పెట్రోల్ పోసేది. ఎడబడతాడు పడేది అట్లా. ఓ బుడబాబు ఆడొద్దురు అట్లా. నాని నువ్వు ఉండు నానా. వద్దురా ఊరిని. ఈ కనీసం సాయంత్రం దాకా వేసుకొని రా సప్న. ఇప్పుడు ఏం వేసుకోవాలి? షర్ట్ గిత్త కూరమా ఇట్లా వేసుకుంటుంటే ఇప్పుడు విండేస్తూనే ఉంటారు. ఏమొద్దుపా నాని. మెల్ల ఊరా. ఎందుకు అట్లా పరిగెడుతున్నావు? మెల్ల పోవచ్చుగా. ఇటు సైడ్ రైట్ సైడ్ నుంచి. అటు సైడ్ వాటర్ ఎక్కువ ఉంది. తెలుసారా ఈ రోడ్ నీకు? తెలుసా? మొన్న తెలిసిందా? హైలైట్ ఏంటంటే ఆవు వెంబడేమో మేక ఉంది, ఈ చిన్న ఆవేమో ఈడు ఉంది. రెండొక దగ్గర ఉన్నాయి అనుకో. ఇది పోయి దాన్ని పాలు తాగుతుంది, అదేమో తంతా ఉంటుంది, ఇదేమో పాలు తాగుతూ ఉంటుంది. మళ్ళీ సాయంత్రానికి పాలు వేయదు. అందుకని చెప్పేసి కొంచెం దూరం పెడతాం అన్నట్టు దీన్ని. అంటే ఇక్కడ కట్టేసినట్టుండి ఆల్రెడీ. అందుకని ఇట్లుంది. ఇది కట్టేయకపోతే పోతుంది. ఇవి వచ్చేసి ఇట్లా నేను పిట్టలంటారు. గుర్తు మీకు తెలిస్తే కమెంట్ చేయరు. ఇవి గుడ్డి పిట్టలు అంట నేనైతే. అంటే మా ఊర్లో ఏమంటారో తెలియదు. గుడ్డి పిట్టలు అయితే మేమంటాము. ఇక షెడ్లో ఆల్రెడీ ఎవరెవరో ఉన్నట్టు ఉయ్యాలు ఊగుతారు. అమ్మో ఉయ్యాలు ఊగనికి కాంపిటీషన్ జరుగుతున్నాడు. ఇక మా నాన్న వద్దు అంటే గడ్డి ఇంతగానం తెప్పించిండు. మొత్తం ఇక కింద వాడు ఎట్లయితుంది చూడు. మొత్తం పొట్టు అవుతుంది. ఒక్క ఆవు కోసం గడ్డి ఇంతగానం తెప్పించిండు. ఎవరా పిల్లడా? ఎవరాను? ఇది ఎక్కడిదిరా మళ్ళా?
ఎందుకు తోలుకొచ్చి వీడికి కుక్క అరుస్తుంది. మా నాన్న మరి ఎందుకు అట్లా కొట్లాడిస్తారు అట్లా? పచ్చుకునే ఎర మంచిగా పచ్చుకునే చాలా పచ్చుకునే. ఏ ఇషా సైలెంట్. అరే ఎందుకు అరుస్తున్నావు అబ్బా? ఓ అబ్బా నీ యాక్చువల్లీ ఏమైందంటే నీకు చెప్పే కొట్టేసిన కదా, ఈ చెట్టు కొట్టేసిన అని. నేను కొట్టేసిన ఎగ్దమ్ ఒకటేసారి 1/2 ఫీట్ పెరిగింది. అట్లా పెరుగుతుందని చెప్పేసి విడిదాన్ని కూడా కట్ చేసిన మధ్యాహ్నం. సాయంత్రం వరకు కొంచెం బయటకు వెళ్ళింది. రేపటి వరకు ఎంత వెళ్తుందో చూద్దాం. ఇది ఏ ఇషా ఇంకా కోళ్ళేవి ఎటుపోయినాయి? ఇదేంది ఇంత సైలెంట్ గారే చుట్టుకున్నట్టుంది కానీ ఇక్కడ కుక్క పిల్ల. అరే ఇప్పుడు చెప్పి పాప ఆడుకుంటుంది దాని తల్లి దగ్గర అడి మసీద్లా. ఇప్పుడు ఏమన్నది మంచిగా ఉంటుంది, ఏమన్నది అసలు. అది గుడ్డలు మంచిగా ఉన్నాయా? మా షార్ప్ లేదన్ను మంచిగా ఉందా? అయిపోయిందిరా, 16 పండుగ అయిపోయింది. నాగిళ్ళు ఏమంటారుగా, నాగిళ్ళు ఇంకేమంటారుగా వెళ్తలేదా? ఏం మంచిరాను ఎవరిదా కుక్క ఎవరిదిరా? నువ్వు మా కుక్క ప్లేస్లో కట్టేసిన దీన్ని తీసేయి, ఇటుకెళ్ళి తీసేయి. దీన్ని హోమ్ టూర్ కంప్లీట్గా ఏమన్నారు తర్వాత చేద్దాం, ఒకరోజు చూసుకొని వీలు చూసుకొని. కాదు మంటకు రాని పొగ రాని, ఆపేసి అదంతా ఆపేసి ఓన్లీ పొగనే రాని, మంట వస్తుంది మొత్తం. అయ్యా నువ్వు మంచిగా కూర్చున్నావు దాని పక్కకు. ఇవన్నీ నీళ్ళు ఎంత తెచ్చినావు? ఏడ చెంబులు కుక్కగా? అరే ఆడ చెంబులో నీళ్ళు వచ్చిన ఏమన్నది పోరా గది పొడుస్తుంది రా, పొడదు. ఉరుకు 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 ఏమన్నది పో. ఏమి పొడుస్తున్నావా? ఉని అమ్మ పొడుస్తుంది. ఇప్పుడు దాని గుంజుడెత్తా అది పొడుస్తుంది, అది పొడుస్తుంది అని. ఓకేనా అన్న గడేసి అన్న పోయిరా గాడకు. ఒక చెంబు ఉంటుంది చూడు, చెంబులో పోయి. ఏం కాదు చాలట్నా, గుంజిన అవసరం లేదు. అదేమో తొందర రారా ఇట్లా రావాలి పొగ మంచిగా. ఎటున్నారా? కుక్క పిల్లని పట్టుకురా, అంతే. కుక్క పిల్లని కట్టేశారు, అటు కట్టేశారు కుక్క పిల్లని. ఏ రోజు అయితే పొద్దుంతా మేపుతాం ఆవుని, అదే రోజు మాకు పాలు తక్కువ ఇస్తుంది. సేమ్ ఈ రోజు కూడా కలితే ఈ రోజు అయితే గిరికి ఇచ్చింది మరీ ఘోరంగా. సేమ్ నిన్న ఈడికిచ్చింది కానీ పొడవనికి వచ్చింది. వెనక గ్రేసరికి ఈడుకోలేకపోయినాయి. నేను ఇలా కూడా సేమ్ అంతే అని దానికి ఒక దాంట్లో దీంట్లో పెడతాము. ఒక్క నిమిషం, ఇది దీంట్లోనే పోయాలా?
పోయలే ఇంకా దేంట్లో పోయాలి పోయి అంటుంది దాంట్లోనే కొన్ని నీళ్ళు చెట్టు దిగి వస్తున్నా కుక్కకేం పోస్తా నీళ్ళు అందులో పోసినాం అయ్యో మర్చిపోయాను నేను పాలు చాలా పాలు సార్ మళ్ళీ పొద్దున సపరేట్ పెడతాం కదా అదే వన్ అవసరం లేదు కొన్ని పోయి వేస్ట్ చేస్తుంది కానీ ఇవాళ వాటర్ కలిపిపోయి డైరెక్ట్ పోయేది కదా దాంట్లో దానికి గిన్నెది దీనికి అన్నమే అలవాటు చేద్దామా నీళ్ళు పోయే అన్నీ పోయానా పోయి మొత్తం నీళ్ళు తాగే తాగుతుంది దా ముని దామా అటే పెట్టి దామని 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 ఏయ్ అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఒక కుక్క బ్లాక్ కుక్క పిల్ల విడుచుకుంటుండే ఇది చేస్తే గుర్రం అంటుండే అప్పుడు ఇది చేయి ముట్టుకుంటే దాన్ని ఓ అంటుండే ఏయ్ ఎట్లా అవుతుంది చూడు ఇది పట్టుకుంటా ఏంది ఇది పొద్దున కలుపుదామా లేకపోతే ఇప్పుడు పోసేద్దామా పోసేయాలనా చలో మొత్తం మూసేసినాం పాలన్నీ కంప్లీట్ అవుతుంది కానీ అన్ని మొత్తం తాగదు సగం తాగుతూ వదిలేస్తుంది మళ్ళా మబ్బులు ఒకసారి తాగుతుంది దాని ఇష్టం వచ్చినప్పుడు తాగుతుంది ఆ గిన్నె అలవాటు అయిపోయింది దానికి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతలేదు మంచిగా ఆవెంబడి పోతుంది మేకెంబడి పోతుంది లాగెంబడి పోతుంది మంచిగా లోపలనే కోళ్ళ పిల్లలతో ఆడుకుంటుంది ఇట్లా నేను అలవాటు కావాలనుకున్నా ఇట్లా అలవాటు అయింది వెరీ గుడ్ కానీ ఇది కూడా పెద్ద అయినాక గుర్రం అన్నది అనుకో కుక్కలంటే భయం నాకు ఏమో ఎట్లా చూద్దాం అయ్యా నేను పెద్ద అయినాక చూద్దాం దీని పరిస్థితి అది నేను అప్పుడే స్టార్ట్ చేసిరా ఏం నాని హింకూర అనుకుంటున్నావు మస్తు వేసినావురా సూపర్ వేసినావు కలుపుకొస్తుందారా నీకు చేయి అడుగుతున్నావు అసలు ఏం కూర వేసుకుంటున్నావురా క్యాప్సికమ్ కాదు నాన్న అది దిస్ ఈజ్ అ బెండకాయ దిస్ ఇస్ బెండకాయ మీన్స్ లేడీస్ ఫింగర్ అంటే ఆడల చేయి ఆడల వేలు లేడీస్ ఫింగర్ ఓకే వెరీ గుడ్ గర్ల్ ఎవరు చెప్పిర్రా ఎవరు చెప్పిర్రా అని వెరీ గుడ్ ఎప్పుడైనా ఏళ్ళు పెట్టద్దు రైట్ వెరీ గుడ్ గర్ల్ బాగా చెప్పిందిరా టీచర్ సెకండ్ ఈ టీచర్కి సరేనా వెరీ గుడ్ నాన్న స్మాల్ థింగ్స్ వెరీ గుడ్ గర్ల్ అమ్మ నువ్వు చేసే పండక్కి నిన్ను గుడ్ గర్ల్ అన్నారా నువ్వు చేసే పండక్కి నేను గుడ్ కలనన్నా ఇది వచ్చేసి ఏం రైస్ ఇది బ్రౌన్ రైస్ ఓన్లీ పప్పుకు మాత్రమే బ్రౌన్ రైస్ ఇది ఏం తింటున్నావురా టమాటా రైస్ టమాటర్ రైస్ తినుడింగ్ కట్ చేసుడింగ్ వేసుడింగ్ కింద మొత్తం మష అంటుడింగ్ నీ చెయ్యి మొత్తం మష అంటుడింగ్ అడతలేడింగ్ అంటే ఇది కడిగేసేది కదరా వండింది కాదు రైట్ అంటే కడిగేసింది ఆల్రెడీ వావ్ అన్నం సూపర్ ఉండుడింగ్ రైట్ తినడింగ్ నాకు అన్నవేడింగ్ ఇది వేడి వాటర్ ఇది ఆల్రెడీ వేడి వాటర్ అరే ఈరోజు పచ్చడి తీసిన అందుకోరా చాలా రోజులు అయితే టేస్ట్ చేద్దాం వేసుకున్నాం మంచిగా ఉందా థ్యాంక్ యూ సో మచ్ తిన్న ప్రతిసారి కరీంనగర్ అక్క పేరు ఏం పేరు ఉండే రైట్ అక్క పేరు అయితే మర్చిపోయినాం కానీ లతక్క రైట్ లతక్క పంపించినటువంటి రెడ్ కలర్ బిర్యానీ రెడ్ కలర్ మామిడికాయ తొక్కు ఎంత మంచిగా ఉంది చూస్తుంటే అబ్బా అబ్బా ఎట్లా ఉంది కదా హ్యాప్ కొంచెం వేసుకెయ్యచ్చు నాని అందా నీకు వద్దా నీకు నువ్వు వేసుకుంటావా మామిడికాయ తొక్కు ఏం వేసుకుంటావు మామిడికాయ తొక్క అబ్బాబ్బా తిన్న తర్వాత మళ్ళీ బాధపడదు ఎప్పుడైనా నీకు నాకు కానీ మంచిగా సో టైం వచ్చేసి 9 అవుతుంది కరెక్ట్గా నాన్నగాడేమో స్కూల్కి వెళ్ళిపోయిండు కానీ ఇక్కడ లేట్ అంటే లేట్ లేయడం జరిగింది నేనే అంబలి ప్రిపేర్ అయిపోయింది అంబలి తాగాలి అవు సప్న వస్తున్నాను ఇది వచ్చేసి నాన్నగారికి సపరేట్ నిన్న చెప్పారు కదా అయితే నిన్న ఏమైందంటే నిన్న కామెంట్లో మ్యాక్సిమం నాకు మెసేజ్ చేసిన వాళ్ళు కామెంట్ చేసిన వాళ్ళు కూడా నాన్నగారికి రైస్ని ఫ్రై చేసి పెట్టొద్దట అది ఎగ్ రైస్ కానీ ఏ రైస్ అయినా కూడా దాంట్లో పెట్టొద్దని చెప్పారు దానికి సంబంధించి ఒక కర్రీ వేసి
ఒక బీరకాయనో ఒక వంకాయనో ఏదో ఒక కర్రీ వేసి పెడితే మంచిదట. అందుకని చెప్పేసి ఈరోజు మాత్రం టమాటా కర్రీ వేసి పెట్టారు. దాంతోపాటు రైస్ వండారు. ఆ రైస్లకి కర్రీ వేసి పంపించారు. నిజంగా కామెంట్లో ఫస్ట్ టైం విన్నర్ వీళ్ళు, చాలా గ్రేట్. ఇక రాత్రి వండిన వంకాయ కర్రీ ఉంది. ఇదేమో వేడి చేసిన వాటరు, ఇదేమో డేట్స్, దాని పక్కకేమో మైదా పిండి, అది పెట్టొద్దని చెప్పారు. ఈడనేమో దోశ అవుతుంది, దోశ. ఇదేం సప్న పల్లి చట్నీయా? కారం. ఓన్లీ కారమేనా లేకపోతే అల్లం చట్నీ? అల్లం కలపలే? కొంచెం అల్లం చట్నీ. అల్లం చట్నీ కాదు, అల్లం కారం. ఉత్తి కారంలో అల్లం వేసిన అంతే. ఉత్తి కారంలో అల్లం వేసి దీని తర్వాత ఇదాన్ని తీసుకొని దీని మీద రుద్దుతుంది అన్నట్టు దోశ. కింద లోట పడుతుంది. కొట్టొద్దని ఎన్ని కామెంట్లు మేము కొట్టినప్పుడే మీరు వస్తారు, మేము కొట్టినప్పుడు మీరు రా. నేను ఉన్నప్పుడు నువ్వు ఎందుకు కొడుతున్నావు? మరి ఉన్నప్పుడు కొట్టకపోవచ్చు కదా. నువ్వు ఉన్నవనే కొడుతున్నావు. అయితే యాక్చువల్లీ మన బ్లాగ్స్లలో ఏంటంటే నిజం చెప్పాలంటే అది యాక్టింగ్ అయితేనే వేరు ఉంటుంది, కానీ ఇది ఒరిజినల్ కాబట్టి మనం ఏం చేసినా అది జనాలు చూస్తారు. ఎవరో వాటర్ పెట్టినట్టు మసులుతున్నాయి. ఎవరి కోసం? నేను వేడి వాటరా? శేఖర్ లేచినావా? అయిపోయింది వీడియో. ఏం మాడుతున్నావు? నేను ఎప్పుడు లేచినా అనుకుంటున్నావు? ఎప్పుడు లేచినావు? 4:30కి లేచిన. మళ్ళీ ఏం చేసినావు? పడుకున్నా. అది వెరీ గుడ్. మళ్ళీ ఎప్పుడు లేచిన సార్? కాదు, పోచమ్మ చేతి అంటే వీడియో ఎప్పుడు అయిపోయింది? 10:30కి వస్తుంది. ఇప్పుడు 10:30కి. ఇలా 10:30కి అంటే ఈరోజు 10:30 శుక్రవారం కదా. శుక్రవారం 10:30కి పొద్దుగాల వచ్చిన వీడియో అందరు చూడండి. ఒకవేళ చూడకపోతే మళ్ళీ పోయి పోచమ్మ చేతి వంతలా సెర్చ్ చేయండి. సెర్చ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా కష్టాన్ని నిజంగా కష్టమైతే మస్తు కష్టమవుతుంది అన్న. ఆడెంత కష్టపడ్డామో ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు అంత సంతృప్తి కలుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క టెక్నిక్ తెలుసు కాబట్టి. అబ్బా ఇది నేనే చేసినా అది చేస్తుంటే ఇంకా వేయాలనిపిస్తుంది. ఇంకా చేద్దాం, ఇంకా ఈ కెమెరా సరిపోతలేదు, ఇంకా పెద్ద కెమెరా. నాకు అదే అనిపిస్తుంది. అబ్బా ఇంత మంచిగా కష్టపడుతుంది, ఇంత ఎఫర్ట్ పెట్టి తీస్తున్నాం కదా, ఇంకొంచెం ఇంకొక 4Kలో వస్తే ఇంకెంత బాగుండని చెప్పేసి ఒక ఉత్సాహం తెలుసా, చేసినాక చేయాలనిపిస్తుంది. ఆ మామూలుగా 1-2 గంటలు కూర్చొని నడుము వస్తుంది కదా, ఈ నడుము వచ్చినా కానీ అంత అనిపిస్తలేదు. ఇట్లా బయటకు పోయి రాగానే మళ్ళీ ఇంకా జోష్ వస్తుంది, చేయాలని. పైన ఈ వీడియో మొత్తం చూసిన సూపర్ ఉంది, కానీ అక్కడ మ్యూజిక్ చిన్న పాయింట్లు మిస్ అయినాయి. అవి నెక్స్ట్ వీడియోలో చేసుకుందాం. మ్యూజిక్ మనకు లేదన్నా, అందుకని కొట్టియాలి. అదే ఇంత ఎఫర్ట్ పెడుతున్నాం కాబట్టి మ్యూజిక్ కొట్టిస్తే బెటర్. ఎందుకంటే ఒకటేసారికి ఒక 50,000 అవుతాయి ఒక మ్యూజిక్ కొట్టియాలంటే. 20 నిమిషాల వీడియో, 20 నిమిషాల వీడియోకి 50,000. ప్రతి సిచ్యువేషన్ అట్లా రాదు కదా, సందర్భాన్ని బట్టి వేసుకోవాలి. అంటే ఒకటే మ్యూజిక్ రాదు మనకు, 2 మ్యూజిక్లు కావాల్సి వస్తుంది. 3 మ్యూజిక్లు వస్తాయి, మొత్తం 3 మ్యూజిక్లు కలిపి వస్తాయి. ఇది కలుపుతున్నాం అన్న, ఒక మ్యూజిక్ వస్తుంది. ఎర్లీ మార్నింగ్ ఒక మ్యూజిక్ వస్తుంది, పెండ తీసినప్పుడు ఒక మ్యూజిక్ వస్తుంది, పెండ తీసినప్పుడు ఎట్లా అంటే ఒకటే మ్యూజిక్ కూడా కష్టం కదా, రకరకాల మ్యూజిక్స్ అవసరం వస్తాయి. ప్రతి వీడియో కొట్టియాలంటే మరి 50,000 అటే పోతే ఏదైతేనే చూడరు ఇంత పొద్దుగల. అలా బ్లౌజ్ లెక్కనా? బ్లౌజ్ లెక్క గిరాకీ పెట్టేస్తే వీళ్ళు బ్లౌజ్ లెక్కకి. ఓన్లీ దోశలేనా ఈరోజు? టిఫిన్ ఏమైనా ఉందా ఇంకా? ఇదే టిఫిన్, ఇంకేం టిఫిన్? వెరీ గుడ్. చట్నీ లేచా కర్రీ ఎలా నిన్న ఎందుకో ఇగో డైరెక్ట్ ఈ చట్నీ నిన్ననే కలిపేస్తారు. చట్నీ చేస్తారన్న, చట్నీ తింటారు కానీ అది చేసి మన సాంబార్ వేస్తే బాగుంటుంది. సాంబార్ వేడి సాంబార్ తినాలని ఆశ. ఈరోజు ప్రోగ్రామ్ కంటిన్యూగా 3 రోజులు షూటింగ్ ఉండేసరికి గ్యాప్ లేకుండా అయిపోయింది. ఎందుకు పెట్టుకోవాలి మరి? రెగ్యులర్ షూట్ చేసినాం అనుకో బోర్ కొడుతుందా? బోర్ కొడుతుంది, మస్తు అనిపిస్తుంది నాకైతే. మస్తు అనిపిస్తుంది కానీ ఇంటికాడ పొజిషన్ కూడా చూసుకోవాలి కదా. శీర్ష ఒకతే ఉంటుంది ఇంటికాడ, ఇబ్బంది కదా ఆమె కూడా. ఇప్పుడు ఈరోజు మిస్ చేసినావా, రేపు పండుగ, ఎల్లుండి సండే, మళ్ళీ మండే పెట్టుకుంటాం మనం షూటింగ్. వాటికి మనకు సంబంధం ఏముందిరా? వీళ్ళు ఉంటారా ఏడుగుతారు పండగలు కూడా అమ్మో, పండగలు అన్నప్పుడు ఆడలతో పండగలు అమ్మోదు పెట్టుకోదు వాళ్ళతో. ఇప్పుడు శీర్ష పోతుందా? ఇవాళ పోతున్నారు, అమ్మ వస్తుంది పొద్దుగల. ఓ రామా, నువ్వు? అదే గ్యాప్ ఇచ్చిన అనుకో, గ్యాప్ లెక్కనే పోతుంది. గ్యాప్ షూటింగ్ పెట్టుకుందాము, నేను పోయొచ్చే లోపు నువ్వు ఎడిటింగ్ చేసుకుంటా. నేను కూడా ఓకే అన్న, ఆయన రాత్రి వచ్చి దమ్ దమ్ అవుతుంది ఇప్పుడేమవుతురా అన్నాడు అన్న. అన్నిటి కారణం అననే అవుతుంది. అదే మంచి కూడా నేనేమని ఒప్పుకోవాలిరా, మంచి నీకు కూడా నేనే ఒప్పుకోవాలి. అవును, ఇది స్టీల్ లేకపోతే ప్లాస్టికే కానీ క్వాలిటీ ప్లాస్టిక్. చట్నీయా? హౌ టు ప్రిపేర్ చట్నీ అంటే ఇక ముందుగా నూనె పోసుకున్న తర్వాత ఏం వేసుకున్నాం? జీలకర్ర వేసుకుంది, దాని తర్వాత ఆవాలు వేసుకుంది, దాని తర్వాత
వెండిమిర్చి వేసింది. వెండిమిర్చి ఇంకోటి వేద్దాం మనం. ఇది తక్కువ ఇస్తారు వెండిమిర్చి. వెండిమిర్చి వేయడం సాప్న. దాని తర్వాత పెసరపప్పు వేసింది. దాని తర్వాత శనగపప్పు వేసింది. మినపప్పు శనగపప్పు వేసిన తర్వాత మనం దూరం ఉడకాలి. అంటే ఇప్పుడు కరివేపాకు వేస్తుంది. కరివేపాకు వేయగానే చిల్లుతుంది వాటరు. ఇది వాటర్ ఉన్నది కాదు, ఆయిల్ చిల్లుతుంది. కరివేపాకేనా? ఎండిపోయింది కాబట్టి ఏం కాదు. ఏం ఎండిపోలే కరివేపాకు, అది మంచిదే. అంటే కరివేపాకు ఏంగానే అది పచ్చిది కానీ ఎండిది కానీ ఏది వేసినా పట్టు పట్టమని అంటే మారిపోతుంది. కారం దోశ, హౌ టు ప్రిపేర్ కారం దోశ అని ఒకటి తెలుస్తుంది. ఎవరు దోశ వేద్దాం సార్? రోల్ కావాలి, రుబ్బాలి. లోకల్ దగ్గర నన్ను ఎక్కువ. ఇంకా నీకు దోశ పని చెప్తే అవన్నీ ఆడ కూర్చుంటూ నన్నే తీసుకురమ్మంటూ దాన్ని నువ్వు రుబ్బుడేమో కానీ నన్ను రుబ్బి పెడతావు. అట్లుంటుంది మనతో.